ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం 3వ స్కందం 31వ అధ్యాయం 33వ శ్లోకం. పదపాఠం. సత్యం శౌచం దయా మౌనం బుద్ధిః శ్రీః క్షమా శమః దమః భగః చ ఇతి యత్సంగాత్ యాతి సంశయం. సత్యం శౌచం దయా మౌనం బుద్ధిః శ్రీర్హ్రీః యశః క్షమా. శమోదమో భగశ్చేతి యత్సంగాధ్యాతి సంక్షయం. సత్యం శౌచం దయా మౌనం బుద్ధిః శ్రీర్హ్రీః యశః క్షమా. శమోదమో భగశ్చేతి యత్సంగాధ్యాతి సంక్షయం. సత్యం శౌచం దయా మౌనం బుద్ధిః శ్రీర్హ్రీః యశః క్షమా. శమోదమో భగశ్చేతి యత్సంగాధ్యాతి సంక్షయం. సత్యం శౌచం దయా మౌనం బుద్ధిః శ్రీర్హ్రీః యశః క్షమా. శమోదమో భగశ్చేతి యత్సంగాధ్యాతి సంక్షయం. సత్యం శౌచం దయా మౌనం బుద్ధిః శ్రీర్హ్రీః యశః క్షమా. శమోదమో భగశ్చేతి యత్సంగాధ్యాతి సంక్షయం. ఆన్లైన్లో ఉన్నవారు ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. సత్యం శౌచం దయా మౌనం సత్యం శౌచం దయా మౌనం బుద్ధి శ్రీర్హి యశః క్షమా. బుద్ధిః శ్రీర్హ్రీః యశః క్షమా. సమోదమో భగశ్చేతి శమోదమో భగశ్చేతి యత్సంగాధ్యాతి సంక్షయం. యత్సంగాధ్యాతి సంశయం. సత్యం శౌచం దయా మౌనం బుద్ధిః శ్రీః యశః క్షమా. శ్రీర్హ్రీః యశః క్షమా. శమోదమో భగశ్చేతి శమోదమో భగశ్చేతి యత్సంగాధ్యాతి సంక్షయం. యత్సంగాధ్యాతి సంక్షయం. ప్రతిపదార్థములు సత్యం సత్యము, సత్యం చిత్వము, దయా దయ, మౌనం మౌనము, బుద్ధిః బుద్ధి, శ్రీః సౌభాగ్యం, హ్రీః బిడియము, యశః యశస్సు, క్షమా క్షమాగుణము, శమః మనోనిగ్రహము, దమః ఇంద్రియ నిగ్రహము, భగః భాగ్యము, చ మరియు ఇతి ఆ విధమగు యత్సంగాత్ సాంగత్యముచే యాతి సంచయం నశించిపోవును.
అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపద ఇస్కాన్ సంస్థాపకాచార్య. అతడు సత్యమును, శుచిత్వమును, దయను, మౌనమును, బుద్ధిని, సౌభాగ్యమును, విడియమును, యశస్సును, క్షమాగుణమును, మనోనిగ్రహమును, ఇంద్రియ నిగ్రహమును, భాగ్యమును కోల్పోవును. భాష్యం. మైథున సుఖమునకు అతిగా అలవాటు పడిన వారు పరతత్వమును ఎరుగజాలరు. ఇతరులపై కరుణ చూపెడే విషయమటుంచి శుచి అయిన అలవాట్లనైనను వారు కలిగి ఉండరు. వారు మౌనముగా నుండజాలరు. జీవితపు చరమ లక్ష్యము విషయమున వారికి ఏమాత్రము అభిరుచి ఉండదు. నిజమునకు మానవ జీవితపు చరమ లక్ష్యము శ్రీకృష్ణుడే. కాని మైథున భోగరతుడు తన నిజలాభము కృష్ణ భక్తి భావనయేనని ఎరుగజాలడు. అట్టివారు మర్యాద లక్షణమును ఏమాత్రము కలిగి ఉండక వీధుల యందును పార్కుల యందును ప్రేమ కలాపము పేరిట కుక్కలు పిల్లుల వలె కౌగలించుకొనుచుండు. అట్టి దౌర్భాగ్య జీవులు ఎన్నడును పురోగతిని పడయజాలరు. ఆ సునక మార్జాలముల స్వభావము వారిని సునక మార్జాలముల స్థితి ఎందే సదా నిలిపియుండును. యశస్సును బడయుట మాట అటుంచి వారు భౌతిక స్థితిని కూడా మెరుగుపరుచుకొనజాలరు. అట్టివారు నామమాత్రపు యోగాభ్యాసమును ప్రదర్శించినను ఇంద్రియములను మనస్సును మాత్రము నిగ్రహింపజాలరు. కానీ యోగాభ్యాసపు నిజ ప్రయోజనము ఇంద్రియ నిగ్రహమే కదా. వారు తమ జీవితముల యందు ఎట్టి ఐశ్వర్యమును కలిగి ఉండజాలరు. ఒక్క మాటలో చెప్పవలనన్నచో వారు అత్యంత దౌర్భాగ్యులు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామిన్నితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. జీవుల గతులను గురించి కపిల భగవానుని యొక్క ఉపదేశాలను మనం చూస్తున్నాం. తల్లి యొక్క గర్భం నుంచి బయటపడినటువంటి జీవుని యొక్క గతి ఎలా ఉంటుందనేది మనం చర్చిస్తున్నాం. అంతకుముందు మనం ఈ అధ్యాయం యొక్క ప్రారంభంలో మనం చూస్తే అసలు జీవి ఏ విధంగా తన జీవితాన్ని గడుపుతాడు, తర్వాత అతడు నరకానికి ఏ విధంగా వెళతాడు, నరకంలో అతనికి శిక్షణ ఎలా ఇవ్వబడతాయి, అనంతరం అతడు మళ్ళీ తల్లి గర్భంలో ఎలా ప్రవేశిస్తాడు, తర్వాత తల్లి గర్భం నుంచి బయటికి ఎలా వస్తాడు, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అతని యొక్క జీవన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం చూస్తున్నాం అనమాట. కాబట్టి ఈ శ్లోకంలో మనం చూసేది ఏమిటంటే పూర్వ శ్లోకం యొక్క అనువాదం కూడా ఒకసారి చదువుతాను. కనుక జీవుడు ఉదర ఉపస్థేంద్రియ భోగరతులైన కాముకులచే ప్రభావితుడై తిరిగి అధర్మ మార్గమును పట్టినచో మరల పూర్వము వలనే నరకమున పడును. ఇది ఏమంటారంటే చాలాసార్లు అంటుంటాం, జీవితంలో కీలకమైనటువంటి మలుపు అంటాం కదా, అలాగే జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. ఏమిటి టర్నింగ్ పాయింట్ అంటే ఎప్పుడైతే వాడికి తెలివి వస్తుందో, వచ్చిన తర్వాత వాడు ఏ విధమైనటువంటి వారితో సాంగత్యం చేస్తాడనేది వాడి జీవితంలో అది టర్నింగ్ పాయింట్ అయిపోతుంది, కీలకమైనటువంటి మలుపు అయిపోతుంది. అందుకే పూర్వ శ్లోకంలో ఏమన్నారంటే తిరిగి అధర్మ మార్గమును పట్టినచో, ఒకవేళ ఆ విధంగా పడితే మళ్ళీ ఏమవుతాడు, పూర్వము వలె నరకంలో పడతాడు అని చెప్పి అన్నారు. అందుకే మనం చూస్తున్నాం, నిన్నటి రోజున కూడా చర్చించడం జరిగింది. వైష్ణవుని ఎలా గుర్తించాలి అని చైతన్య మహాప్రభు అడిగినప్పుడు, అది చైతన్య మహాప్రభుని ఎవరు అడిగినప్పుడు, చైతన్య మహాప్రభు ఎక్కడ కూడా వైష్ణవుడు అంటే చూడగానే ఒక పెద్ద త్రిపుండ్రమో లేకపోతే ఊర్ధ్వపుండ్రమో కలిగి ఉంటాడు, అతనికి ఒక శిఖ ఉంటుంది, మెడలో కంటిమాల ఉంటుంది, లేకపోతే అతడు దోవతి ఉత్తరయం ధరిస్తాడు, చేతిలో జపమాల ఉంటుంది, ఇవన్నీ చెప్పలేదు ఆయన.
ఇవన్నీ చెప్పలేదంటే ఇవన్నీ వైష్ణవుల యొక్క లక్షణాలను కాదు, కాదు అని కాదు. ఇవన్నీ కూడా వైష్ణవుల లక్షణాలే. కానీ దానికంటే కూడా అత్యంత ముఖ్యమైనటువంటి లక్షణం ఏం చెప్పారు? అసత్సంగచాడి ఏ వైష్ణవాచారం చెప్తున్నారు. కాబట్టి వైష్ణవుని యొక్క మొదటి లక్షణం ఏమిటట అంటే అసత్సంగచాడి అని చెప్పున్నారు. అంటే దుస్సాంగత్యాన్ని విడిచిపెట్టడం. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట. పూర్వ శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యంలో మనం చూస్తే శిలపురపల్లు అంటారు, ఏమంటారంటే చాలా మంది గొప్ప ధార్మికులుగా చలామణి అవుతుంటారు, గొప్ప ధార్మికులుగా చలామణి అవుతుంటారు. కానీ వాళ్ళు లౌకికుల యొక్క సాంగత్యాన్ని విడిచిపెట్టలేకపోతుంటారు. మరి అలాంటి వాళ్ళు ఎలాంటి ధార్మికులు అని ప్రభుపాదులు వారు అంటారు. అర్థమవుతుంది కదా. అంటే ఊరికే ధర్మం గురించి మాట్లాడడం కాదు, వ్యక్తి ఏం చేయాలి, ముందు లౌకికుల యొక్క సంఘాన్ని విడిచిపెట్టాలి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. చాలా చాలా ముఖ్యమైనటువంటిది అదే మనకి. అందుకే ఏవైతే మనకి రూపగోస్వామి 64 విషయాలు చెప్పడం జరిగింది, శాస్త్రాలన్నింటినీ కూడా మధించి అందులో ఒక భక్తుడు పాటించాల్సినటువంటి 64 విషయాలు చెబితే చైతన్య మహాప్రభు అందులో అత్యంత ముఖ్యమైన 5 విషయాలు మనకు చెప్పారు. అత్యంత ముఖ్యమైన 5 విషయాలు ఏమిటి? మొదటిది ఏమిటి? సాధు సంఘం అని చెప్పన్నారు. చూడండి, సాధు సంఘం అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది అనమాట. ఎందుకంటే అదే మన సాంగత్యమే మన జీవితాన్ని మార్చేస్తుంది. అందుకే టెల్ మీ హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్ అని చెప్పి అన్నాడు ఒక ఇంగ్లీష్. ఏమన్నాడంటే నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎవరో నేను చెప్తానని చెప్పన్నాడు. మరొక చోట ఏం చెప్పబడిందంటే టెల్ మీ వాట్ ఈజ్ యువర్ ఫుడ్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. నువ్వు ఏం ఆహారం తింటున్నావో చెప్పు, నువ్వు ఎలాంటి వాడేవో నేను చెప్తాను. ఇలా మనకి 2 రకాలుగా చెప్పబడింది. కాబట్టి ఈ సంఘం అనేది చాలా చాలా ముఖ్యం అనమాట. మరి ఒకసారి మనం అందరం కూడా మన పూర్వ జీవితాల్లోకి వెళ్ళినట్లయితే మరి కలియుగంలో పాపానికి 4 స్తంభాలు ఏమిటవి? భవయ, ఆమిష మధ్య సేవయ. ఏమిటవి? మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం. మరి ఈ మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం వీటికి మొట్టమొదట మనల్ని పరిచయం చేసిన వాడు ఎవడు? ఒకసారి గుర్తు చేసుకోండి జీవితంలో. అర్థమవుతుంది కదా. ఒకసారి మన జీవితంలో ఫ్లాష్ బ్యాక్ వెనక్కి వెళ్ళి చూస్తే మొట్టమొదట మనకి పరిచయం చేసిన వాడు ఎవడు అసలు? వాడు మన జీవితంలో టర్నింగ్ పాయింట్ అనమాట. అర్థమవుతుంది కదా. మరి అందుకే మరి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో ఇతర వైష్ణవ సాంప్రదాయాల్లో లాగా ఇతర వైష్ణవ సాంప్రదాయాలు ఎందుకని అవి కుదించుకుపోయాయి నానాటికి అంటే కేవలం వాటిలో పూర్వం నుంచి ఉన్నటువంటి కుటుంబాల యొక్క సభ్యులకే ప్రచారం చేయడం వల్ల అవి అలా ఉన్నాయి. కానీ చైతన్య మహాప్రభు యొక్క ఈ ఉద్యమం ఏదైతుందో దీని యొక్క విలక్షణం ఏమిటి? నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రధాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషయ నమః అని చెప్పుకున్నారు. చైతన్య మహాప్రభు మహావదాన్యుడు అనమాట. లేదంటే ఇతర వైష్ణవ సాంప్రదాయాల్లో మరి చాలా వరకు 90% మంది ఎవరైతే 90 ఏమిటి ఇంకా ఎక్కువే చెప్పాలి 98% మంది ఎవరైతే కృష్ణ చైతన్య ఉద్యమంలోకి వస్తారో ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు కూడా వైష్ణవ సాంప్రదాయంలో ఉండడం చేతనే వాళ్ళకి ఆ విషయాలు తెలియాలి అనుకుంటే మరి మనందరి పరిస్థితి ఏమిటి? ఏమిటి మన పరిస్థితి? కానీ చైతన్య మహాప్రభు ఏమిటి? మహావదాన్యుడు అని చెప్పి అన్నారు. మహావదాన్యుడు అంటే ఎవరికైతే అవసరం ఉన్న వాళ్ళకి, అవసరం లేని వాళ్ళకి, కావాలని అడిగిన వాళ్ళకి, వద్దన్న వాళ్ళకి అందరికీ ఇచ్చేశారనమాట. అందుకే చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభుని ఒక తోటమాలితో పోల్చుతారనమాట. తోటమాలి ఏం చేస్తాడు? చక్కగా ఒక తోట ఉంది, మామిడి తోట. మామిడి తోటలో చక్కగా పళ్ళు వస్తున్నాయి. ఆ వచ్చినటువంటి పళ్ళని చైతన్య మహాప్రభు ఎలాంటి వాడట అంటే దారిని పోయే వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నాడట. అడిగినా ఇచ్చేస్తున్నాడట, అడగకపోయినా ఇచ్చేస్తున్నాడట, ఎన్ని కావాలితో ఇచ్చేస్తున్నాడట, మొయ్యలేనని ఇచ్చేస్తున్నాడట. చూడండి, మరి ఆ విధంగా ప్రచారం చేయకపోతే మరి మనందరి పరిస్థితి ఏమిటి చెప్పండి? అందుకే ఇది చైతన్య మహాప్రభు యొక్క ప్రత్యేకమైనటువంటి బహుమానం అనమాట. కృష్ణుడి కంటే చైతన్య మహాప్రభు ఇంకా కృపాళు. ఎందుకని? కృష్ణుడు ఏమన్నాడు 18వ అధ్యాయంలో? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని విధములైనటువంటి ధర్మాలను విడిచిపెట్టి ముందు నాకు శరణాగతి పొందు, అప్పుడు నేను నీ యొక్క పాపముల నుండి నిన్ను విముక్తిని చేస్తానని చెప్పన్నాడు. ముందు శరణాగతి పొందమని అంటున్నాడు.
కానీ ఆ విధంగా శరణాగతి పొందమని అడిగితే కలియుగంలో ఎవరినైనా సరే ఎవరికైనా ఒక ఆదేశం ఇచ్చామనుకోండి, "ఉమ్" అంటాడు. నువ్వెవడో నాకు చెప్పేది. అంతే కదా! కలియుగంలో మీరు ఎవరికైనా సరే చెప్పి చూడండి ఏదైనా సరే. ఆ! తల్లిదండ్రులు పిల్లలకి చెప్పినా, గురువు శిష్యులకి చెప్పినా, యజమాని సేవకులకు చెప్పినా, నాయకుడు ప్రజలకు చెప్పినా, ఆ! అందరూ ఎలా చూస్తారు ముందు? ఇలా చూస్తారండి. విప్లవం కనిపిస్తుంటదని. అందుకే కలియుగంలో కమ్యూనిజం, సామ్యవాదం చూడండి. ఆ! ఎవరో ఒక కవి అంటాడు. ఎవరో బహుశా గద్దర్ అనుకుంటా. ఆయన ఏమంటాడంటే ఆహ్, "కనులు కిందకి దించితే వినయం, కళ్ళు పైకి లేస్తే విప్లవం" అంటాడు. అలాంటివి బాగా ఇవి కలియుగం డైలాగులనమాట ఇవన్నీ. ఆ! మరొక డైలాగ్ ఏదో చెప్తాడు. ఏమంటాడంటే, "ఆకలేస్తే అమ్మ" అంటాడట. కోపం వస్తే ఇంకేదో అంటాడట. అది నేను చెప్పను. అర్థమవుతుంది కదా! అది కలియుగం యొక్క సమాజపు పరిస్థితి అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణుడొచ్చి ముందు నాకు శరణాగతి పొందు, అప్పుడే నిన్ను విముక్తుడిని చేస్తానంటే ఎవడు వింటాడో చెప్పండి. అందుకే చైతన్య మహాప్రభు ఏమన్నారంటే, "నువ్వేం శరణాగతి పొందొద్దు. నువ్వు కృష్ణుడికి శరణాగతి పొందని" చెప్పారు చూడండి. ఏదైనా ఒకటే ఇంతకి. అంతే కదా! ఇప్పుడు ఏదైనా సరే అందుకే ప్రచారం చేసేటప్పుడు ఏదైనా ఇదిగో నేనిలా చెప్తున్నానన్నాననుకోండి, నువ్వెవడో నాకు చెప్పేదన్నట్టు చూస్తారు. నువ్వు ప్రభుపాదుల వారు చెప్తున్నారు, లేదా శాస్త్రం చెప్తుందంటే ఆహా! అందుకే చైతన్య మహాప్రభు కూడా ఏమన్నారంటే, నేను భగవంతుడిని కానే కాదు. నేనెవరిని? గోపీ భర్తృ పదకమలయోర్ దాస 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 దాసానుదాస. సరే బానే ఉంది. ఎప్పుడైతే నేను నీ సేవకుడిని అన్నప్పుడు ఆహా! చెప్పండి అయితే మీకేం కావాలి? దయచేసి మీ యొక్క మూర్ఖత్వాన్ని వదిలిపెట్టి కృష్ణుడికి శరణాగతి పొందండి. అర్థమవుతుంది కదా! కాబట్టి బుద్ధుడు కూడా అదే విధంగా వచ్చి ఏం చేస్తాడు బుద్ధుడు కూడా ఆయన వేద ప్రమాణాన్ని పూర్తిగా తిరస్కరిస్తాడు. తిరస్కరించి అంటే ఎవరైతే నాస్తికులైనటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే భగవంతుడు అనేటువంటి దాన్ని ఒప్పుకోరో, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆయన ఏమన్నాడు? అవును. మీరు కూడా మీరన్నది కరెక్టే. భగవంతుడు అనేవాడు లేడు అని చెప్పన్నారు. ఓహో! బావుందయితే. ఇప్పుడైతే ఏం చేయమంటున్నారు? నేను చెప్పింది చేయండి అన్నాడు ఆయన. ఆయనెవరు ఇంతకీ? ఆయనెవరు? భగవంతుడి అవతారమే మరి. చూడండి. అందుకే కలియుగంలో వచ్చే అవతారాలన్నీ ఇలా ఉంటాయన్నమాట. కలియుగంలో అందుకే ఎవరు కూడా బుద్ధుడు కూడా నేను భగవంతుడని చెప్పలా. ఎవరు ఒప్పుకోరన్నమాట. చైతన్య మహాప్రభు కూడా చెప్పలేదు. ఇంకా ఎవరు రారు కూడా మధ్యలో. చివరిలో ఎవరు మళ్ళీ? అది. కల్కి అవతారంలో చైతన్య మహాప్రభు ప్రేమగా చెప్పింది ఎవడైతే వినడో, చైతన్య మహాప్రభుని తప్పించుకున్న వాళ్ళందరూ కూడా ఎవరికి దొరికేస్తారు? కల్కి అవతారం యొక్క కత్తికి దొరికేస్తారన్నమాట. అది పరిస్థితి. కాబట్టి ఇక్కడ అందుకే ఏం చెప్తున్నారంటే ఆహ్, కలియుగ పరిస్థితి ఏమిటంటే ఎవరు కూడా అధికారాన్ని అంగీకరించరడం. అది కలియుగం యొక్క లక్షణం. అదే కలియుగం కలి అంటేనే దాని పేరేమిటి? కలహయుగము అని చెప్పి. ద ఏజ్ ఆఫ్ డిసెన్షన్ అని చెప్పంటారు. అంటే ఎప్పుడు కూడా కలియుగ లక్షణం ఏంటంటే అభిప్రాయ భేదం ఎప్పుడు కూడా. ఎవరికీ కలవదనమాట. ఆ! చర్చ ఏదైనా చేస్తున్నాననుకోండి వాడు నేను నా ఏమంటారు? తా పట్టిన కుందేటికి మూడే కాళ్ళని వాదిస్తాడు. చూడండి. అరే 4 కాళ్ళు ఉంటాయి కుందేలుకి లేదు 3 ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే ఈ కలహం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది కలియుగం. సహజం అనమాట. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఏమంటారంటే, సరే కలహిస్తే కలహించారు గానీ, మొత్తానికి సేవ చేయండి అంతిమంగా అంటారు. అర్థమైంది కదా! సరే ఇది వాదులాడుకుంటే వాదులాడుకున్నారు. కానీ ఏం చేయాలి? ఆ వాదులాట వల్ల మన సేవ ఆగిపోకూడదు. వాదులాట వల్ల ఏమవ్వాలి? కృష్ణుడికి సేవ జరిగేటట్టయితే ఆ వాదులాట మంచిదే అని చెప్పంటారు. అభిప్రాయ భేదం కూడా మంచిదే అని చెప్పంటారు. హ్మ్. మరి అలాంటి కలియుగంలో మనం ఉన్నాం. ఆహ్, అదే చెప్తున్నారు ఇక్కడ ఏమన్నారంటే ధార్మికులని ఎవరైతే తమను తాము చెప్పుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారు? లౌకికుల యొక్క సంఘంలో ఉంటారు అని చెప్పన్నారు. అందుకే చైతన్య మహాప్రభు ఏమన్నారు? మొట్టమొదటి లక్షణం ఏంటి? వైష్ణవుడి యొక్క లక్షణం అసత్సంగచాడి అని చెప్పన్నారు. అసత్సంగచాడి. మరి ఎందుకని దాన్ని అసత్సంగం అన్నారు? అంటే ఇదిగో ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పారు. అసత్సంగం అంటే ఇలాంటి వాటినన్నిటిని కూడా మనం పెంచుకుంటాం అనమాట. ఆ! అసత్యము, అశుచిత్వము, నిర్దయ, అతిగా మాట్లాడడం, బుద్ధి లేనితనం, దౌర్భాగ్యం, సిగ్గు లేనితనం అర్థమైందా? అన్ని వ్యతిరేకం ఇక్కడ చెప్పబడినటువంటి వాటన్నిటికి కూడా. ఆ! కాబట్టి అందుకే మరి వైదిక సమాజంలో ఎప్పుడైతే పిల్లవాడికి తెలివొస్తుందో అందుకే ఏం చేశారు? వెంటనే బ్రహ్మచర్య ఆశ్రమం అనేది తప్పనిసరి అన్నారు. శ్రీల ప్రభుపాదుల వారు భాగవతం మొదటి స్కందంలో కలియుగ జనుల యొక్క లక్షణాలు చెప్పబడినప్పుడు ప్రాయేణ అల్పాయుష సభ్యః కళావస్మిన్ యుగే జనః మందాః సుమందమతయో మందభాగ్యోరుపధృతః అని చెప్పాను. మందభాగ్యో హ్యుపధృతః.
అని చెప్పినప్పుడు ఎందుకని ఈ లక్షణాలు ఉంటే కలియుగంలో అంటే ప్రభుపాదులు రాస్తారు ఆ భాష్యంలో ఏమంటారంటే బ్రహ్మచర్య ఆశ్రమం యొక్క ఆ అవకాశం లేకపోవడం వల్ల అని చెప్పుంటారు. అర్థవుతుంది కదా. అంటే బ్రహ్మచారి అంటే ఎవరు అంటే ఇంగ్లీష్లో చెప్తారు పయస్ స్టూడెంట్ లైఫ్ అని చెప్పంటారు. పయస్ స్టూడెంట్ లైఫ్ అంటే పుణ్యప్రదమైనటువంటి విద్యార్థి జీవితం, దానినే బ్రహ్మచర్యాశ్రమం అంటారు. అర్థవుతుంది కదా. కానీ ప్రస్తుతం ఉన్నది ఏమిటి? పాపాత్మకమైనటువంటి విద్యార్థి జీవనం. అందరూ కూడా బడికి వెళ్ళక ముందు అంతా బాగానే ఉంటారు. ఈ రోజుల్లో మనం చూస్తే బడికి వెళ్ళక ముందు చక్కగా అమ్మ వండిన వంట తినొచ్చు ఇంట్లో. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే తల్లి కనీసం క్యారేజ్ కూడా పంపించడానికి లేదనమాట. ఎందుకంటే అక్కడే వాళ్ళు పెట్టేస్తారు. అంతే కదా. బడికి వెళితే ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, మీరేం క్యారేజ్ కూడా తెచ్చుకోకర్లేదు, మేము వండి పెడతాం. ఎవడు వండుతాడో ఏమిటో, ఏమిటి పరిస్థితి, అంతేనే కదా. అంటే మధ్యాహ్న భోజన పథకం. దీనివల్ల ఏమవుతుంది, శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, వండినవాడి యొక్క చైతన్యం వండిన వంటలోకి ప్రవేశిస్తుంది, అది తిన్నవాడికి వండినవాడి చైతన్యం వస్తుంది అని చెప్పుకుంటున్నారు. శాస్త్రాలు కూడా ఏం చెప్తున్నాయి, అందుకే మనం ఎప్పుడు కూడా ఎవరి చేతి వంట తినాలంటే ఎవరైతే మన యొక్క శ్రేయస్సును కోరుకుంటారో అటువంటి వాడు వండిన వంటను తినాలి. మన శ్రేయస్సును కోరేవారు, మనల్ని ప్రేమించేవారు వండినటువంటి వంటను మనం తినాలి. అంటే అది కూడా భగవంతుడికి నివేదన చేసి మనం స్వీకరిస్తాం. కానీ మరి ఇప్పుడు ఏదైతే పెద్ద ఎత్తున యంత్రాల పైన, ఎందుకంటే ఈ పనికి ఆహార పథకాలు నడిపేటువంటి వాళ్ళందరూ మనం చూస్తే వాళ్ళు పెద్ద పెద్ద కర్మ ఎలా అంటారు, పెద్ద పెద్ద మెషినరీతో కూడినటువంటి ఏర్పాట్లు ఉంటాయన్నమాట. కొంతమంది ఏమంటారంటే మిషనరీ మీద కదా ఉండేది కాబట్టి ఇందులో ఏ చేతనం ఉండదు, అంటే డెడ్ ఫుడ్ అనమాట రకం చెప్పాలి. కొంతమంది ఏమనుకుంటారంటే బయట వాళ్ళు వండిన దానికంటే మిషన్ల మీద వండింది అయితే అందులో చైతన్యం ఉండదు కదా. అవును, అసలు చైతన్యమే ఉండదు అందులో. అవుతుంది కదా. సో కాబట్టి కనీసం పూర్వం ఏమిటంటే తల్లి క్యారేజీ పంపేది పిల్లవాడికి. ఇప్పుడు ఈ రోజుల్లో క్యారేజీ పట్టుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ధార్మిక సంస్థలుగా చెప్పబడేటువంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, మధ్యాహ్న భోజన పథకాలు మొదలు పెడుతున్నారు కదా. వాడికి కనీసం తల్లి చేతి వంట తినేటువంటి అవకాశం కూడా అవసరం లేదన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాడు వాడు, పైగా ఇప్పుడు ఏం చేస్తున్నారు, వారానికి 2 సార్లు గుడ్డు పెట్టాలి. విద్యాలయాలే ఏం చేస్తున్నాయి, వాడిని పరమ పాపిగా తయారు చేస్తున్నాయి. అక్కడికి వెళ్ళి మనం చూస్తాం, బడికి వెళ్ళినంత వరకు బాగానే ఉంటాడు. బడికి వెళ్ళిన తర్వాత మనం చూస్తే, బడికి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లవాడికి చూడండి ఒంటి నిండా ఘాట్లు ఉంటాయి. అంటే ఒకళ్ళు కొట్టుకుంటారనమాట, రక్కుకోవడం గీక్కోవడం, చూడండి ఒకటి మీద ఒకటి పడి చూస్తుండం కదా. బడికి వెళ్ళక ముందు చాలా మందిని చూస్తుంటాను నేను కూడా. ప్రచారానికి వెళ్ళినప్పుడు గ్రామాల్లో చాలా మంది ఏమంటారంటే పెద్దవాళ్ళు పిల్లల్ని తీసుకొచ్చి ప్రణామం చేయమ్మా ప్రభు అంటే వాళ్ళు చాలా వినయంగా ఉంటారు కదా, అమాయకత్వంతో ప్రణామం చేస్తారు. వాడు ఎప్పుడైతే బడికి వెళ్ళడం మొదలు పెడతాడో తల్లి ఉంటుంది, అమ్మ స్వామికి ప్రణామం చేయి, ఇలా చూస్తాడు. ప్రణామం చేయండి, ఎలా చూస్తాడు. తీరా ప్రణామం చేయరా చెప్తున్నాను కదా అంటే వాడు ఎక్సర్సైజ్ చేసినట్టుగా సగం ఉంచుతాడండి, ఉంచి ఇలా చూస్తాడు, అవసరమా అన్నట్టు. చూడండి, అంతే కదా. ఎంతగా వాడు చదువులో ముందుకెళ్తాడో అంతగా వాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు. అంతగా వాడిలో ఉన్నటువంటి మంచి లక్షణాలన్నీ కూడా ఏమి చెప్తారు, రోజు రోజుకి వెళ్ళిపోతుంటాయి. అందుకే మీరు చూడండి, అమాయకంగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనతో పాటు కీర్తన చేస్తారు, భజన చేస్తారు, ఎగురుతుంటారు, డాన్సులు వేస్తుంటారు, అన్ని చేస్తుంటారు. ఎప్పుడైతే వాడు బడికి వెళ్ళడం మొదలు పెడతాడు కీర్తనకు రాడనమాట, దూరంగా నుంచి చూస్తుంటాడు కదా. ఎందుకంటే దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఏమన్నారు, వీటిని కబేళాలని చెప్పి అన్నారు. కానీ అందుకే ప్రభుపాదుల వారు ఏమన్నారంటే బ్రహ్మచర్యాశ్రమం అనేటువంటిది నిలిపివేయబడడం వల్ల కలియుగంలో ఎవరు కూడా ఉద్ధరింపబడేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే బ్రహ్మచర్యం అనేటువంటిది ఉంటుందో, బ్రహ్మేచరతి ఇది బ్రహ్మచర్య, అది ఏం చెప్పబడింది బ్రహ్మచారికి అంటే నిర్వచనం ఏమిటి, బ్రహ్మచారి గురుకులే వసంతాంతో గురోర్హితం ఆచరన్ దాసవన్ నీచ గురోహో సుదృఢ సౌహృదం అని చెప్పున్నారు. అర్థం కదా. ఎలా ఉండాలట అంటే విద్యార్థి అంటే పూర్వం విద్యార్థి జీవనం అంటే ఎలా ఉండేదంటే గురుకులే వసంతాంతో. చూడండి, ఈ రోజుల్లో హాస్టల్లో చేరుస్తారు, పూర్వం అసలు హాస్టలే విద్య అంటేనే గురుకులంలో ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో హాస్టల్కి గురుకులం అని పేరు పెడుతున్నారు. అసలు మీరు చూడండి, ప్రభుత్వ హాస్టల్స్ ఉంటే వాటి మీద రాస్తారు ఏంటది, ప్రభుత్వ బాలికల గురుకులము అని చెప్పి, లేకపోతే ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాల. గురుకులం అంటే ఏమిటి, గురువుతో పాటుగా జీవించాలి.
ఎందుకంటే గురువుతో పాటుగా జీవిస్తేనే గురువు మన యొక్క లక్షణాలన్నీ కూడా పసిగడతాడనమాట. వీడు అసలు ఏమిటి, వీడి యొక్క ఇదేమిటని. అంటే మనకి ఎవరైతే శిక్షణ ఇస్తున్నారో ఆ శిక్షణ ఇచ్చే వాడికి దగ్గరగా ఉండాలి మనం. దగ్గరగా ఉంటేనే అప్పుడు వాళ్ళు మనలో ఉన్నటువంటి దోషాలను చూసి వాటిని సరిదిద్దగలరు అనమాట. ఇప్పట్లాగా ఆన్లైన్లో ఉన్నారనుకోండి, మీరేం చేస్తున్నారో మనకు తెలియదు, మేమేం చేస్తాం మీకు తెలియదు. అందుకే కనీసం అప్పుడప్పుడన్నా వచ్చి కనీసం సాంగత్యం తీసుకోవడమో లేకపోతే ఇది అనేది అవసరం. అందుకే బ్రహ్మచారి గురుకులే వసన్ దాంతో, వసన్ అంటే ఎలా జీవించాలట, దాంతో. దాంతో అంటే ఏమిటి? దాంతో అంటే అర్థం దాంత అంటే ఇంద్రియ నిగ్రహణ కలిగి ఉండడం అని. వసంతాంతో గురోర్హితం, ఎవరి యొక్క హితము కోసం జీవించాలట? గురువు యొక్క హితము కోసం. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా మనం చూస్తాం. ఏం చేస్తాడు? అరణ్యానికి వెళ్తాడు. వెళ్ళి ఒక రోజు రాత్రి మరి సుధాముడు ఇద్దరు కూడా అడవిలో ఉండిపోతారు. ఒక పెద్ద గాలి వర్షం అన్ని వస్తాయి. వసంతాంతో గురోర్హితం ఆచరన్ దాసవన్ నీచ అని చెప్పున్నారు. ఎలా ఉండాలంటే అతని యొక్క ఆచరణ అంటే దాసవన్ నీచ అంటే నీచమైనటువంటి దాసుని వలె. అంటే ఏదైనా సరే మనం పూర్వం చూస్తే ఏ విధంగా ఉండేదంటే, ఇప్పుడు చూడండి ఇప్పట్లో లాగా మనకి మరుగుదొడ్లు అలాంటివి ఏమి లేవు. పూర్వం ఏముండేవారంటే దానికి ఒక వర్గం వారు ఉండేవారంట. ఉదాహరణకి పెద్ద పెద్ద రాజకోటలు మనం చూస్తే ఆ రాజకోటల్లో కూడా ఎక్కడ కూడా మనకి లెట్రిన్లు అవి ఉండవు. రాజు ఏం చేస్తారంటే ఒక ప్రదేశం ఉంటుంది, ఒక బహిరంగ ప్రదేశం. అక్కడికి వెళ్ళి మలవిసర్జన చేస్తే ఒక వర్గం వారు వచ్చి దాన్ని శుభ్రం చేస్తారు ప్రతిరోజు. చూడండి, మనం చూస్తే మన సాంప్రదాయంలో లోకనాథ స్వామి మహారాజ్, అంటే నేను చెప్పేది ప్రస్తుతం ఉన్నటువంటి లోకనాథ స్వామి మహారాజ్ గురించి కాదు, నరోత్తమదాస్ ఠాకూర్ వారి గురువు అయినటువంటి లోకనాథ స్వామి. ఆయన ఎవరికి కూడా శిష్యులుగా అంగీకరించేవారు కాదనమాట. నరోత్తమదాస్ ఠాకూర్ వారు ఎంత వేడుకున్నా సరే ఆయన్ని స్వీకరించేవారు కాదు. నరోత్తమదాస్ ఠాకూర్ వారు ఏ విధంగా ఆయన దీక్షను పొందారంటే, ఈ లోకనాథ స్వామి ఆయన వెళ్ళి బహిర్భూమికి వెళితే ఏ ప్రదేశంలో అయితే బహిర్భూమికి వెళ్ళారో తర్వాత వచ్చేటప్పటికి ఆ ప్రదేశంలో అక్కడంతా కూడా శుభ్రం అయిపోయి ఉండేదండి. ఏమిటిది రోజు ఎవరు శుభ్రం చేస్తున్నారు ఎవరు అనేటప్పటికీ ఆయనకి తెలుస్తుంది, ఈ నరోత్తమదాసే శుభ్రం చేస్తున్నారండి. ఆయన యొక్క సేవాభావానికి మెచ్చి ఏం చేశారు? ఆయనకి దీక్షనిచ్చారు. ఆయన ఏకైక శిష్యుడు అన్నమాట. అంటే ఆ రోజుల్లో అంత కఠినంగా ఉండేది వ్యవహారం. ఎందుకంటే ఎవరైతే వచ్చి అడిగి వినయంగా అడిగి తెలుసుకునేవారో వారికే ఇచ్చేవారు తప్ప ఇప్పట్లో లాగా అందరికీ బహిరంగంగా పంచడం అనేది లేదు. కానీ అదే సిద్ధాంతాన్ని ఇప్పుడు అమలు చేద్దామంటే ఎవడు రాడు కూడా. అందుకే చైతన్య మహాప్రభు ఏమన్నారు, అడిగినా అడగకపోయినా దానికి ఉదాహరణ చెప్తారు. ఏమిటంటే, ఆ వర్షం అవసరం ఉన్న చోట పడుతుంది, అవసరం లేని చోటన పడుతుంది. శ్రీల ప్రభువులు కూడా అదే అంటారు, అవసరం ఉన్నా లేకపోయినా పుస్తకాలు వర్షంలాగే జిమ్మేయండి అని చెప్పి అంటారు. ఆయన అంటారు, ఎందుకంటే ఏదైతే ఈ యొక్క గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి 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 విస్ఫోటకముల వంటివి అని చెప్పంటారు. ఎప్పుడు ఎక్కడ పేలుతుందో తెలియదు, ఎవడికి ఆ పుస్తకం చదివి ఎవడికి ఏ బుద్ధి మారుతుందో తెలియదు. కాబట్టి విస్ఫోటకాలతో పోల్చారు, టైం బాంబ్స్ అని చెప్పంటారు ప్రభుత్వం. కాబట్టి ఆయన ఏమంటారంటే, ఎలా మనం వితరణ చేయాలి అంటే వర్షంలాగా ఉండాలి అని చెప్పంటారు. మన ఉద్యమే అది. ఎందుకంటే మహావధాన్యత, ప్రతిదానిలో కూడా ప్రసాదాన్ని కూడా అలాగే పంచాలి, భగవత్ కథను అలాగే పంచాలి, గ్రంథాలను అలాగే పంచాలి, కీర్తనను కూడా అలాగే పంచాలి. మనం కీర్తన చేయడానికి వెళితే నగర సంకీర్తన కొంతమంది చెవులు మూసుకుంటుంటారు, కొంతమంది లోపలికి వెళ్ళి దాక్కుంటారు. అయినా సరే మనం వెళ్ళి ఇవ్వాలంతే. అదేమిటి, వాళ్ళకి అవసరం లేదు కదా, అవసరం లేని వాళ్ళకి ఎందుకు పంచుతారు మీరు అంటే, అది మన సాంప్రదాయం అదే. అవసరం ఉన్నా లేకపోయినా అందరికీ ఇవ్వడమే. కాబట్టి ఆ విధమైనటువంటి బ్రహ్మచర్య ఆశ్రమం అనేది ఉండేది. కాబట్టి ఆచరణ దాసవన్ నీచ గురోహో సుదృఢ సౌహృదం అని చెప్పన్నారు. చూడండి, ఆ విధంగా నీచమైనటువంటి దాసునిలా ఉన్నప్పటికీ దృఢమైనటువంటి మైత్రిని కలిగి ఉండాలి గురువుతో అని చెప్పారు. చూడండి, దృఢమైనటువంటి మైత్రిని కలిగి ఉండాలి. ఆ విధంగా ఏం చేయాలి అంటే, తద్విత్తి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని చెప్పడం. ఒకవేళ మరి ఆ విధమైనటువంటి బ్రహ్మచర్య జీవనం అనేది లేకపోతే ఏమవుతుంది అనేది ఇదిగో ఈ శ్లోకంలో చెప్పారు. ఏమవుతుంది, అతడు మరి ముఖ్యముగా శ్రీల ప్రభువులు చెప్తారు, ముఖ్యంగా బాలురకు అంటే మగపిల్లలకు 11 సంవత్సరాలు అనేది చాలా కీలకమైనటువంటి వయసు అని చెప్పుంటారు. ఎందుకంటే 11 సంవత్సరాల వయసులోనే వ్యక్తి చెడిపోయేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే అప్పటికే ఏం చేయాలి, వాడిని
ఒక క్రమశిక్షణలో పెట్టాలి అని చెప్పారు. కానీ ఈ రోజుల్లో అసలు అవకాశం ఎక్కడుంది చెప్పండి. ఆ? ఎప్పుడైతే ఆ వయసులో వాడు దుష్ప్రవర్తన, ఎందుకంటే ఈ రోజుల్లో 5 ఏళ్ల నుంచే ఉంది. వేరేగా బయటికి వెళ్ళి మనం దుర్మార్గులతో కలిసి తిరగాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి చేతిలో ఏముంది? స్మార్ట్ ఫోన్ ఉంది. చూడండి, పూర్వం స్మార్ట్ ఫోన్లు అవి లేనప్పుడు మన స్థానిక దుర్మార్గులతోటే సాంగత్యం ఉండేది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ దుర్మార్గులతో సాంగత్యం ఉందన్నమాట. ఎక్కడ? జేబులోనే. చూడండి, అంతే కదా. నువ్వు ఏ దుర్మార్గుడితో అయినా వెంటనే నువ్వు ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలు అన్నింటినీ చక్కగా నువ్వు ఇంట్లో ఉండే. చూడండి, అంతే కదా. పూర్వం ఏంటంటే బయట తిరిగితే చెడిపోతాడు అనేవాడు, ఇప్పుడు తిరక్కపోయినా చెడిపోతాడు ఇలా. ఎందుకంటే మన ముంగిటే ఉంది స్మార్ట్ ఫోన్. అది పరిస్థితి అనమాట. కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యం అనమాట. అందుకే మరి మరి ఇలాంటి వాతావరణంలో అసలు మనం ఎలా పిల్లల్ని పెంచగలం చెప్పండి. చాలా మంది గృహస్థులైనటువంటి తల్లిదండ్రులకి ఇదొక పీడకలు అనమాట. ఏ విధంగా అసలు వీళ్ళని భక్తి పదంలో ఎలా నడిపించాలి? అవకాశమే లేదు ఎటు చూసినా. ఏదో కొంతలో కొంత, ఏదో ఏమంటారంటే గుడ్డి కంటే మెల్లమెల్లనట్టుగా పరిస్థితి ఉంది తప్ప వారిని పూర్తిగా అసలు ఈ యొక్క కలుషితానికి దూరంగా పెట్టడానికి ఏమన్నా అవకాశం ఉందా? అసలు ఇక్కడ అవకాశం లేదు. చాలా మంది తల్లిదండ్రులు చెప్తారు, మా ఇంట్లో టీవీ లేదండి, కానీ పక్కింటికి వెళ్ళి చూస్తారు. ఏం చేస్తారు? నువ్వు సెల్ ఫోన్ ఇవ్వకపోయినా వాడు ఏం చేస్తాడు? ఇంకొకటి దగ్గరికి వెళ్ళి చూస్తాడని. ఎందుకంటే అందరి దగ్గర ఉన్నాయి కదా. అది కలియుగ దౌర్భాగ్యం. కాబట్టి అత్యంత చిన్న వయసులోనే మైథున సుఖమునకు అతిగా అలవాటు పడేటువంటి అవకాశం ఉంటుంది. అదేం చేస్తుంది? అందుకే చాణక్య పండితుడు అంటాడు, ఏమంటాడు? కామమునకు మించినటువంటి వ్యాధి మరొకటి లేదని చెప్పంటాడు. ఆధునిక ప్రపంచంలో వచ్చేటువంటి సకల వ్యాధులు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క కామం వలనే. ఎందుకంటే అది మూలమైనటువంటి వ్యాధి అదనమాట. తర్వాతే మిగిలిన వ్యాధులు. మరి అత్యంత ముఖ్యమైనటువంటి ఎప్పుడైతే ఈ వీర్యమును వృధా చేసుకోవడం అనేటువంటి దానికి అలవాటు పడిపోతాడో అప్పుడు ఏమవుతుంది? వాడు మానసికంగా, అలాగే భావపరంగా, శారీరకంగా వాడు బలహీనుడైపోతాడు. అందుకే మనం చూస్తాం, చిన్న వయసు నుండే అందరికీ కూడా చష్మేష్ అంటారు. అంటే ఏమిటి? ఇంత సోడాబుడ్డ అద్దాలు లాంటివి ఉంటాయి అన్ని రకాలుగా. వాడికి బుద్ధి సరిగా పనిచేయదు, లేకపోతే వాడికి జ్ఞాపక శక్తి ఉండదు, వాడు శుష్కమైపోతుంటాడు మనిషి ఎంత తిన్నా కూడా. అనేక రకాలైనటువంటి సమస్యలు అనమాట. అంటే కొన్ని వాడి యొక్క శరీరతత్వం అనేది కూడా ఉంటుంది, దాన్ని మనం కాదనలేం. శరీరతత్వం బట్టి కూడా ఉండొచ్చు. కానీ మనం చూస్తే చిన్న వయసు నుండి అనేకమైనటువంటి రోగాలు బారిన పడడం, ఇవన్నీ కూడా ఎందువలన జరుగుతున్నాయంటే ఇదే మైథున సుఖమునకు అతిగా అలవాటు పడిన వారు పరతత్వమును తెలుసుకోలేరు అని చెప్పి. ఎందుకంటే ఇంద్రియ భోగము, భగవద్భక్తి అనేవి సమాంతరంగా ముందుకు వెళ్ళలేవు అనమాట. మరి ఇతరులపై కరుణ చూపే విషయాన్ని అలా ఉంచితే శుచి అయిన అలవాట్లైనను వారు కలిగి ఉండరట. పరిశుభ్రమైనటువంటి అలవాట్లను వారు కలిగి ఉండరు. మౌనముగా ఉండలేరు. ఈ రోజుల్లో చూస్తుంటాం, మౌనంగా ఉండగలరా? చూడండి. కానీ ఒక విధంగా చెప్తే, ఒక విధంగా పూర్వం కంటే ఈ రోజుల్లో అందరూ ఎక్కువగా మౌనంగా ఉంటున్నారు. ముఖ్యంగా పూర్వం అయితే మేము చదువుకున్న రోజుల్లో తరగతి గదిలో మాస్టర్ లేరనుకోండి, అప్పటికే వచ్చేసింది స్మార్ట్ ఫోన్లు అప్పటికే ఉన్నాయి. అంతకుముందు మేము చూసినప్పుడు తరగతి గదిలో మాస్టర్ లేకపోతే అంతా కూడా కేకలు, అరుపులు, సైలెన్స్ అని సుత్తోటి పట్టుకుని బల్ల మీద దబా 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 బాధాల్సి వచ్చేదండి. ఇప్పుడు మాస్టర్ లేకపోతే నిశ్శబ్దం ఎక్కడికక్కడ. ఎందుకనంటే స్మార్ట్ ఫోన్. పైగా ఈ రోజులు అసలు ఎవడు సమయం వృధా చేయట్లే. మీరు ఎప్పుడైనా చూసినట్లేదు, మీరు ఎక్కడైనా చూడండి, పూర్వం అసలు టైం వేస్ట్ అనేది ఉండటం లేదనమాట. ఎందుకని? అయితే శరణాగతి పొందాం. దేనికి? ఫోన్కి శరణాగతి. మనం చూస్తుంటాం, ఇక్కడ పని చేయడానికి వస్తుంటారు, ఎక్కడో పైన 35 అడుగులు, 45 అడుగులు, 50 అడుగులు, ఎక్కడో బుర్జ్ ఖలీఫా లాంటి దాని మీద అంత ఎత్తులో కూర్చున్నట్టు వాడు అక్కడ కూర్చుని కూడా ఏం చేస్తాడు? వాడు తుఫాన్ వస్తుందా, గాలికి ఎగిరిపోతామా, జారి పడిపోతామా అనేటువంటి ధ్యాసే ఉండదనమాట. అక్కడ కూడా కూర్చున్నవాడు సెల్ ఫోన్. కాబట్టి
ఇప్పుడు మౌనం చూడండి. ఏవైతే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉండేటువంటి సాధించే వారు, అంటే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వారికి ఉండాల్సిన లక్షణాలు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉంటున్నాయి. అర్థమైంది కదా. మనం చూస్తుంటే రాత్రి సమయాల్లో నిర్జన భజన చేస్తుంటారు కొంతమంది. చీకట్లో ఎలాంటి వెలుగు లేకుండా ఎక్కడో చోట కూర్చొని నలుగురు ఐదుగురు కూర్చొని వాళ్ళ భజన వాళ్ళు చేస్తుంటారు. ఏమిటది? మందు తాగడం, లేకపోతే బిర్యానీలు తినడం. అదే కదా చూస్తుంటాం కదా. మనమే ఆశ్చర్యపోతాం, ఇంత చీకట్లో మనమే ఒక మాల జపం చేయలేం కూర్చుని. వీడు అంత దోమలు కుడుతున్నా, అంత తేళ్లకి భయపడకుండా, మంటరగర్భాలకు భయపడకుండా, పాములకి భయపడకుండా ఇంత చీకట్లో ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నాడు? ఏమిటి రహస్యం? కాబట్టి అదే చెప్తున్నాం, ఏదైతే పూర్వం ఆధ్యాత్మికంగా అత్యంత ఉన్నత స్థితిలో మనం నిన్నటి రోజు చెప్పుకున్నాం. భక్తివినోద ఠాకూర్ల వారు ఆయన ఎన్ని కోట్ల జపం? 100 కోట్ల నామం. 100 కోట్ల నామం చేయడం కోసం అని ఆయన 9 సంవత్సరాల పాటు రోజుకి ఎన్ని మాలలు చేశారు? 192 మాలలు చేశారు. అంటే 364 మాలలు. చూడండి ఎలా ఉండేదంటే పరిస్థితి. ఆయన ఒక గుడిసెలో కూర్చొని చేసుకుంటుంటే పైనుంచి పైన పైకొప్పు పాడైపోయి వర్షం పడిపోతున్నా సరే లేచేవారు కదట, గుడిగేసుకుని చేసేవారు. అది ఎంత గొప్ప లక్షణం చూడండి. అలాంటి లక్షణాలు ప్రతి ఒక్కరిలో చూడొచ్చు మనం ఈ రోజు. అంతే కదా, ప్రతి ఒక్కరిలో చూడొచ్చు. మొత్తం వెనకాల వాడు పంచి అంటుకుపోతున్నా, ప్యాంట్ అంటుకుపోతున్నా కూడా వాడు అలాగే కూర్చుంటాడు సెల్ ఫోన్ తోటి. వర్షం కురుస్తున్నా సరే ఎవడు పట్టించుకోవట్లేదు, అలాగే చూడండి. అది మనం ఆధునిక ప్రపంచంలో చూసే పరిస్థితి. కాబట్టి వారు మౌనముగా ఉండాలా జాలరు. మరి ఈ రోజుల్లో ఎలా మౌనంగా ఉంటున్నారంటే, బయట మౌనంగా ఉంటారు కానీ వర్చువల్గా అరుస్తుంటారండి. వర్చువల్గా అరవడం అంటే ఏమిటి? ఇప్పుడు బయటకు మౌనంగానే ఉంటాడు కానీ స్టేటస్లో అరుస్తుంటాడు. వాడి స్టేటస్ అరుస్తూ ఉంటుంది, వాడు పెట్టి మెసేజ్లు అరుస్తుంటాయి, ఫేస్బుక్లో అరుస్తుంటాడు, ఇన్స్టాగ్రామ్లో అరుస్తుంటాడు, యూట్యూబ్లో అరుస్తుంటాడు. బయటికి మాత్రం మౌని బాబాలా ఉంటాడు అనమాట. చూడండి. కాబట్టి అంతా కూడా ఏంటంటే ఈ ప్రపంచం మారిపోయింది. వేరే తలంలో పనిచేస్తున్నారు అందరూ కూడా. ఒక వేరే తలానికి వచ్చేసారు అందరూ. భౌతికమైన తలంలో ఎవడో పనిచేయట్లేదు అన్నమాట. అది పరిస్థితి. జీవితపు చరమ లక్ష్యమ విషయమున వారికి ఏమాత్రం అభిరుచి ఉండదు. అసలు అలాంటిది ఒకటి ఉందని తెలియదు ఎవడు. అసలు మానవ జీవితానికి ఒక లక్ష్యం ఉందని ఎవరికి తెలియదు. నిజానికి మానవ జీవితపు చరమ లక్ష్యము శ్రీకృష్ణుడే. కానీ మైదున భోగరతుడు తన నిజలాభము కృష్ణ భక్తి భావనయే అని ఎరుగజాలడు. ఎందుకంటే కృష్ణుడు చెప్తున్నాడు కదా, భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే అని చెప్పుకుంటున్నారు. ఎవరైతే భోగైశ్వర్యముల వెంటపడేవాడు కృష్ణ భక్తి భావనని చేపట్టలేడు. ఇంకా అలాంటి వారు మర్యాద లక్షణమును ఏమాత్రము కలిగి ఉండరు. చూడండి, ఇదే చెప్తున్నాను ఇక్కడ చూడండి. వీధుల యందును పార్కుల యందును ప్రేమ కలాపము పేరిట కుక్కలు పిల్లుల వలె కౌగులించుకుని చుందురు. వాస్తవానికి శ్రీలప్రబోధలో ఇది రాసినప్పుడు ఈయన పాశ్చాత్య దేశాల్లో ఉన్న పరిస్థితి, అప్పటికి భారతదేశంలో పరిస్థితి అలా లేదు. ఇప్పుడు భారతదేశంలో కూడా ఎక్కడ చూసినా అదే పరిస్థితి కదా. తల్లిదండ్రులు ఏమనుకుంటారు? తల్లిదండ్రులు ఏం చేస్తారంటే భూములు అమ్ముకుని బంగారాన్ని తనఖా పెట్టి లేకపోతే అప్పు సప్పు చేసి వీళ్ళని ఏదో గొప్ప దేశాన్ని ఉద్ధరించే వాళ్ళుగా చేద్దామని చెప్పి నానా కష్టాలు పడి అవసరమైతే కిడ్నీలు కూడా అమ్ముకుని ఏం చేస్తారు, ఇంటర్నేషనల్ స్కూల్స్కి వాటికి పంపిస్తుంటారు. వాళ్ళు ఎక్కడా కూడా పాపం ఇదవ్వకూడదని వాళ్ళకి ఫోన్పేలో బ్యాలెన్స్ వేసి వాళ్ళకు స్మార్ట్ ఫోన్ ఇచ్చి చక్కగా పంపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఏం చేస్తారో మాకు బాగా తెలుసు. బాగా ఏం చేస్తారు వాళ్ళు? చక్కగా వాళ్ళు స్వైర విహారం చేస్తూ ఉంటారనమాట. తల్లిదండ్రులు ఏమనుకుంటారు, పాపం మావాడు చాలా మంచివాడు, మావాడు చాలా పవిత్రుడు, వీడు చక్కగా బుద్ధిమంతుడిగా చదువుకుంటాడు అనుకుంటారు. ఇంకా చెప్పాలంటే పురుషుల కంటే స్త్రీలే చాలా దారుణమైనటువంటి పరిస్థితి అనమాట. ఎందుకంటే దానికి కూడా శాస్త్రం చెప్తుంది, నేను చెప్పట్లేదు అన్నమాట. శాస్త్రం ఏం చెప్తుందంటే చెడిపోయేటువంటి అవకాశాన్ని స్త్రీ పురుషులకి సమానంగా ఇస్తే పురుషుల కంటే స్త్రీలే బాగా చెడిపోతారని చెప్పుకో. అవునా కదా. అందుకే ఇప్పుడు మనం చూస్తే పురుషులైనా కొంత చెప్తే మాట వినేలా ఉన్నారేమో, కానీ నేను చెప్పేది ఆధునికమైనటువంటి వీళ్ళు స్త్రీలకైతే అసలు ఏమీ చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదనమాట. ఎందుకంటే వాళ్ళకి పురుషుల కంటే చట్టాల గురించి బాగా తెలుసు. అదే కదా. ఎందుకంటే 6వ తరగతి 7వ తరగతిలోనే గృహహింస చట్టాల గురించి, లేకపోతే రకరకాల ప్రతి పట్టణంలో కూడా పోలీసుల్లో కూడా అదొక రకమైన విభాగం ఉంది. ఏంటంటే ఒక నెంబర్ ఉంటుంది, 108 ఏదో మొత్తానికి. నెంబర్ నొక్కగానే మొత్తానికి స్త్రీ సంరక్షణ దళాలు వచ్చేస్తాయని. వాడు ఏం చేశాడు తర్వాత విషయం, ముందు నేను తీసుకెళ్ళి లోపల పడేస్తారు.
ఆవిడ నిన్ను ఇబ్బంది పెట్టిందా, లేకపోతే నువ్వు ఆవిడని ఇబ్బంది, అవన్నీ తర్వాత. ముందు నేను తీసుకెళ్ళి లోపల పడేయి. దాని పేరేమిటి? స్పందన, దాని పేరు ఏదో ఉంది. ఇదే ఏంటిది? శిష్య, దిశ చట్టం ప్రభు. నిషా, ఇషా, దిశ. ఓకే, ఏదో ఒకటి మొత్తాన్ని. సో ఇలా ప్రతి చోటన ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితి అనమాట. కాబట్టి చాలా 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 దారుణమైనటువంటి పరిస్థితి అనమాట. అందుకే చాలా మంది యువత కూడా ఈ రోజుల్లో వివాహం చేసుకోవడానికి ఇష్టపడటం. ఎందుకంటే వాళ్ళే చూస్తున్నారు. ఎందుకంటే వాడు కూడా ఏమనుకుంటున్నాడంటే, నేనే ఎంతమందితో నేను తిరగడం జరిగింది, మరి అలాంటప్పుడు నాకు వచ్చేటువంటి జీవిత భాగస్వామి చాలా పవిత్రగా ఉంటుందని ఎలా అనుకోవాలి అనే సాక్షాత్కారం అందరికీ ఉంది ఈరోజు. దాదాపుగా అందరికీ కూడా ఈ సాక్షాత్కారం ఉంటుంది అనమాట. కాబట్టి అందుకే చాలా మంది వద్దు మాకు తెలుసు ఇవన్నీ ఎలా ఉంటుందో పరిస్థితి. ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ కూడా. చూడండి ప్రభువుల వారు చెప్తున్నారు ఇక్కడ ఏమంటున్నారు? మర్యాద లక్షణము ఏమాత్రము కలిగి ఉండక వీధుల యందును పార్కుల యందును ప్రేమ కలాపము పేరిట కుక్కలు పిల్లుల వలె కౌగులించుకునుచుందురు. అదే అట్టి దౌర్భాగ్య జీవులు, చూడండి ప్రభువుల వారు ఏమంటున్నారు? అట్టి దౌర్భాగ్య జీవులు ఎన్నడనూ పురోగతిని పడేయజాలరు. కానీ ఒక్కసారి భక్తులు మాయలో ఉంటారనమాట. మాయలో ఏమనుకుంటారంటే, అబ్బాయి నేను వైష్ణవుని కాబట్టి నా పిల్లలు మాత్రం వాళ్ళు గొప్ప మహాత్ములై ఉంటారు అనుకుంటారు. మనం అనుకుంటాం, అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో ఎవడో తెలుసు. ఇది యథార్థం. ఏదో ఏమంటారు, నిరాశపరిచే విధంగా మాట్లాడడం కాదు, జరుగుతున్న వాస్తవం ఇది. మనం అనుకుంటాం వీళ్ళు చాలా మంచి వాళ్ళు, మన పిల్లలు మనకు ఉదయాన్నే మంగళారతికి హాజరవుతారు, చక్కగా వీళ్ళు ఇదవుతారు అదవుతారని మనం అనుకోవచ్చు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఎవరి పరిస్థితి ఏమిటి అనేది ఎలా చూస్తాం చెప్పండి? చాలా కష్టం. అట్టి దౌర్భాగ్య జీవులు ఎన్నడను పురోగతిని పడేజాలరు. ఆ సునక మార్జాలముల స్వభావము వారిని సునక మార్జాలముల స్థితి ఎందే సదా నిలిపి ఉండును. అందుకే భక్తులైనటువంటి తల్లిదండ్రులకి ఇంకా తీవ్రమైనటువంటి ఆందోళన పెరిగిపోతుంది అనమాట బయటవాడి కంటే. బయటవాడికి ఎలాగో తెలియదు కాబట్టి ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అనుకుంటాడు. అంటే అజ్ఞానంలో ఆనందం ఉందనుకుని గడిపేస్తాడు, వాడికి ఎలాగో తెలియదు. కానీ భక్తుడికి తెలిసి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అనమాట. చూడండి, దురదృష్టకరమైన. ఎందుకంటే ఆచార్యుల యొక్క ఉపదేశాలను పక్కన పెట్టడం వల్ల. శ్రీల ప్రభువుల వారు 50 సంవత్సరాల క్రితం చెప్పారు, మనం మన యొక్క సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి, గురుకులాలను ఏర్పాటు చేసుకోవాలి, మన యొక్క భక్తుల సముదాయాలను ఏర్పాటు చేసుకోవాలి అని ఆయన ముందే చెప్పడం జరిగింది. అందుకే ఈ రోజుల్లో చూస్తే తల్లిదండ్రులు భక్తులై ఉంటారు, కానీ పిల్లలు మాత్రం భక్తులు అవడం అవట్లేదు చాలా మంది. ఎందుకంటే అంతే, ఏమిటి పరిస్థితి అంటే ఆ రకంగా ఉంటుంది. ఇంకొక విశేషం ఏమిటంటే, ఏమీ తెలియని వాడికి ప్రచారం చేయడం ఇంకా సులభంగా ఉంది. కానీ అప్పటికే తల్లిదండ్రుల పిల్లలై ఉండి, అంటే తల్లిదండ్రులు కొంత భక్తులై ఉండి సాధన చేస్తున్నటువంటి పిల్లలు ఎంతో కొంత చేస్తారు కదా, తల్లిదండ్రులు ఇంట్లో చూస్తారు కదా, అలాంటి వాడికి అసలు ప్రచారం చేయలేము. వాడికి వెళ్ళేదని చెప్పాము, విన్నాం, చిన్నప్పటి నుంచి అదే వింటున్నాం. ఈ వాస్తవం ఇది నేను చెప్పేది. మీరు చూడండి, పాశ్చాత్య దేశాల్లో శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు ఎంతో మంది, శ్రీల ప్రభుపాదుల వారి శిష్యుల యొక్క పిల్లలు చాలా మంది భక్తులు అవ్వరు. అర్థమైంది కదా? వాడు చెప్దామన్నా నువ్వు కొత్తగా చెప్పేది ఏమీ లేదు, చిన్నప్పటి నుంచి భాగవతం ఇంట్లో మా నాన్న చెప్తూనే ఉన్నాడు. ఎందుకు ఆ విధంగా జరుగుతుంది అంటే, ఇదే ఒక వ్యవస్థ లేకపోవడం వల్ల జరిగేటువంటి లోపాలు ఇవన్నీ కూడా. యశస్సును పడయుట మాట అటుంచి, చూడండి, యశస్సు అంటే ఏమిటి? కీర్తిని పొందడం మాట అటుంచి భౌతిక స్థితిని కూడా మెరుగుపరుకుదని జాలరు. చూడండి ఇప్పుడున్న పరిస్థితి అర్థమైంది కదా. భౌతికంగా కూడా ఏమి చెప్పుకోదగినట్టు, ఎందుకంటే భౌతికంగా ఉన్నతి సాధించాలన్నా కొంత ఇంద్రియ నిగ్రహణ అవసరం, అవునా కదా? అసలు ఈ రోజుల్లో ఇంద్రియాలను నిగ్రహించడానికి అవకాశమే లేదు ఎవరికి. బుద్ధిని ఉపయోగిద్దామంటే బుద్ధిని ఉపయోగించే అవకాశం కూడా లేదు ఎవరికి. అంటే ఆ మనిషి ఆలోచించాల్సినటువంటి అవసరం లేకుండా సమాజాన్ని తయారు చేశారనమాట. అలాంటి వారు నామమాత్రపు యోగాభ్యాసమును ప్రదర్శించినను అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. బాగా ధనం సంపాదించినటువంటి వాళ్ళు, మనకి రకరకాలు ఉన్నాయి కదా, ఈషా ఫౌండేషన్ అని, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని, బాగా ధనం సంపాదించినటువంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒత్తిడి ఎక్కువైపోయి వాళ్ళు ఏం చేస్తారంటే, పాపం నిద్ర పట్టక వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆధ్యాత్మికత యోగా అంటే బాగా కష్టపడి పని చేసిన తర్వాత జీర్ణం బాగా అవ్వడానికి లేదా బాగా నిద్రపోవడానికి చేయాల్సినటువంటి కార్యాలే యోగా అనుకుంటారు. అందుకే ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్లు బాగా ఉద్యోగం చేసి బాగా డబ్బులు సంపాదించే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఈ ఈషా ఫౌండేషన్ లేకపోతే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇలాంటి వాటికి బాగా ఆకర్షితులవుతారు.
ఎందుకని అంటే వాళ్ళకి పాపం ఇంత సంపాదన చేసి ఇంత చేసినా సరే 2 సమస్యలు బాగా ఎదుర్కొంటున్నటువంటిది. ఒకటి ఆకలి లేకపోవడం, జీర్ణం మందగించడం. రెండవది నిద్ర పట్టకపోవడం. ఇన్ని లక్షల రూపాయలు సంపాదించి ఎవడికి తినలేకపోతున్నాడు, తినది అరగడం లేదు. ఊబకాయం పెరిగిపోతుంది, అటు నిద్ర పట్టడం లేదు. కాబట్టి ఇలాంటి వారిని చక్కగా వాళ్ళకి ఆధ్యాత్మికత పేరుతో వాళ్ళ దగ్గర డబ్బులు గుంజి శిక్షణ ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకు మా దగ్గరికి రండి, మీరు నెలకు 5,000 రూపాయలు కట్టండి, మీకు సుదర్శన క్రియ లేకపోతే మంచి వ్యాయామం నేర్పుతాము. వాడికి ధ్యానం అంటే వాడు ఏమనుకుంటాడంటే, ధ్యానం అంటే భగవంతుడిని చూడటం సంగతి పక్కన పెట్టండి, ప్రశాంతంగా కాసేపు నిద్ర పడితే అదే ధ్యానం అనుకుంటాడు. అంతే కదా, మనం చూస్తుంటాం పిరమిడ్ కింద కూర్చొని సామూహిక ధ్యానం చేస్తుంటారు. సామూహికంగా ఏం చేస్తుంటారు, సామూహికంగా ధ్యానం చేస్తుంటారు. ఆ ధ్యానం చేయాలంటే, ఆ నిద్రపోవాలంటే, ధ్యానం చేయాలంటే నిటారుగా నుంచోవాలి, లేకపోతే నిటారుగా అలాగ వెన్నుముక. మనకి అసలు భక్తులుగా గొడవే లేదు, భాగవతం పేరు చెప్తే నిద్ర వచ్చేస్తుంది మనకి. మనందరి అదృష్టం అది. శ్రీల ప్రభుపాదుల వారు చూడండి, ఇతరులు ఎంతో కష్టపడి సాధించేదాన్ని అంతెందుకులా కష్టపడతావు, భక్తుల సాంగత్యంలో కాసేపు కూర్చో, నిద్ర అదే వచ్చేస్తుంది దానికి. కష్టపడాలంటారా చెప్పండి. భక్తుల సాంగత్యంలోకి వచ్చినోడికి చక్కగా ప్రసాదం దొరుకుతుంది, నిద్ర దొరుకుతుంది, ఇంటికి వెళ్ళే పడుకోక్కర్లేదు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే భాగవతం మొదలైందంటే అది ఒక విధంగా వరం కూడా, ఒక విధంగా చెప్పాలంటే. చూడండి బయట వాళ్ళు ఎంత కష్టపడతారు చెప్పండి వాళ్ళు. అవునా, మీరు చూడండి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వెళ్ళే వాళ్ళు కానీ వీళ్ళని చూడండి, మీరు వెళ్ళి వాళ్ళు ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంటారు. నేను చూశాను, ఎందుకంటే నేను కూడా ధ్యానం చేశాను అనమాట. అది నిద్రపోవడమే నాకు తెలుసు. అది వాళ్ళు ఎంతో పాపం కష్టపడుతుంటారు, దానికి అనేక రకాల నియమాలు పాటించాలి. అదే నెత్తి మీద ఒక పిరమిడ్ లాంటి టోపీ పెట్టుకొని కూర్చొని అదే వాళ్ళకి ఏంటంటే చాలా ప్రశాంతంగా కాసేపు అసలు నిద్ర పట్టిందంటే దానికి ఎంతైనా డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు. వాడు నెలకి సంపాదించిన ₹1,00,000 10,000 మన్నా ఇస్తాడు నెలకి. సంథింగ్ మెస్మరైజ్ చేయాలన్నమాట జనాన్ని. మనకి అసలు భక్తులకి ఆ గొడవే లేదు, అర్థమవుతుంది కదా. భక్తుల సాంగత్యంలో ఉండొచ్చు. అందుకే రామానుజాచార్యులు వారు అన్నారు, వాస్తవానికి రామానుజాచార్యులు వారు చెప్పారు, ఏమన్నారంటే, నీకు అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కాకపోయినా నువ్వు భక్తుడు అవుదావని ఎప్పుడైతే అనుకుంటావో, నువ్వు భక్తుడు అవుతావో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా నీ భౌతిక పరిస్థితి అయితే మారుతుంది. అత్యంత ముఖ్యం ఏమిటి, నీకు కావాల్సింది ఆహార నిద్ర. ఆ రెండిటికి నీకు కొదవే లేదు. నువ్వు జపం చేసినా చేయకపోయినా నువ్వు చక్కగా నీకు ఆ రెండు బాగా ఉంటాయి. అవునా కదా. ఇప్పుడు ఎవరన్నా వస్తారో మనం కాదంటామా, వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం పెడతాం. అవునా కదా, చెప్పండి. కాసేపు కూర్చుంటే కునుకు తీయచ్చు, దాని కదా. బుర్రలోకి ఎక్కిందా అదృష్టం. ఏ విధంగా చూసినా నష్టం లేదు కదా భక్తుల సాంగత్యంలో ఉంటే. కాబట్టి అది ఇక్కడ చెప్తున్నాను. అందుచేత యోగాభ్యాసమును ప్రదర్శించినను ఇంద్రియములను మనస్సును మాత్రము నిగ్రహింపజాలరు అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాలుగా యోగాని ప్రదర్శిస్తూ ఉంటారట, కానీ అసలైనది ఏమిటి, ఇంద్రియాలను నిగ్రహించడం ఏదైతే ఉందో అది మాత్రం చేయలేరని చెప్పుకుంటున్నారు. కానీ అసలు యోగాభ్యాసం యొక్క నిజ ప్రయోజనం ఏమిటి అంటే ఇంద్రియ నిగ్రహణమే కదా. చాలా స్పష్టంగా చెప్పబడింది 6వ అధ్యాయంలో భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, మరి ధ్యానం చేయాలంటే ఏం చేయాలంటే ముందు బ్రహ్మచర్యం పాటించాలని చెప్పారు. బ్రహ్మచర్యం పాటించడం అంటే ఏమిటి, మరి మైథునంలో పాల్గొనకూడదు, అది కనీసమైనటువంటిది. కానీ మీరు ఈ రోజుల్లో ఎవరైతే ధ్యానం చేసేటువంటి సంస్థలకు వెళ్ళి అడిగితే అసలు దాని గురించి మాట్లాడటం అవుతుంది కదా. నువ్వు ఏమైనా చేయి, ఇబ్బంది లేదు, రూపాయలు చెప్తారా, యు డూ వాట్ ఎవర్ నాన్ సెన్స్ యూ లైక్, యూ పే మీ 5,000 rupees, ఐ విల్ గివ్ వన్ సీక్రెట్ మంత్ర, యూ మెడిటేట్ ఫర్ 5 minutes ఎవ్రీ డే, దట్స్ ఆల్, అయిపోయింది జీవితం. వారు తమ జీవితంలో ఎందు ఎట్టి ఐశ్వర్యమును కలిగి ఉండజాలరు. అందుకే భౌతికంగా కూడా దిక్కులేని వాళ్ళు అయిపోతున్నారు. ఎందుకంటే కనీసం పూర్వం ఆధ్యాత్మికత లేకపోయినా భౌతికంగా కష్టపడి సంపాదించి జీవితంలో స్థిరపడేవారు. ఇప్పుడు కనీసం ఆ విధంగా భౌతికంగా కూడా జీవితంలో స్థిరపడేవాడు ఎవడు కనిపించట్లా. ఒక్క మాటలో చెప్పాలంటేనట వారు అత్యంత దౌర్భాగ్యులు అని చెప్పుకుంటారు, మందభాగ్యోర్ అని చెప్పన్నారు. అవునా కదా, అది పరిస్థితి అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికి? హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. శబ్దం వినిపించడం లేదు.
హరే కృష్ణ. హరే ఎవరు కృష్ణ. చెప్పండి? హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ్. అడుగుతున్నాం ఎవరండి? ప్రభుజీ, నేను కృతకీర్తి దాస్. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామం. ప్రభు, అదే ఇప్పుడు పిల్లల్ని అట్లీస్ట్ సాధన చేస్తున్న భక్తుల ఇళ్లలో పిల్లల్ని పెంచడానికి ఏవైనా గైడ్ లైన్స్ ఉన్నాయా ప్రభు గృహస్థులు? ఆ, సాధన చేస్తున్నటువంటి భక్తులు తమ ఇళ్లలో పిల్లల్ని పెంచడానికి ఏవైనా మార్గనిర్దేశకాలు ఉన్నాయా అంటే, మనం మనం ఉన్నటువంటిది కలియుగం కాబట్టి మనం ప్రతిదీ కూడా దోషపూరితమైనటువంటిది. కలియర్ దోషని దేహి రాజన్ అని చెప్పన్నారు. అందుకే శ్రీల ప్రభుపాదులు ఒక దగ్గర ఏం చెప్తారంటే, కనీసం వాళ్ళకి హరినామం చేసేటువంటి అలవాటు చేసినట్లయితే, కనీసం వాళ్ళకి జపం చేసేటువంటి అలవాటు మనం చేసినట్లయితే, ఈ రోజుల్లో భక్తులు కూడా నానా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. హోమ్ స్కూలింగ్ అని లేకపోతే ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. మన స్కూల్కి పంపించకుండా ఇంట్లోనే పాఠాలు చెప్పడం లేకపోతే ఇవన్నీ చేస్తున్నారు. ఏదైనా కానీ ఏదైతే శాస్త్రం చెప్పినటువంటి విధానం తప్ప, అంటే మరి ఇది ప్రాక్టికల్గా లేదని అనొచ్చు, బట్ వాస్తవం అది ఏమిటంటే దానికి ప్రత్యామ్నాయం లేదనమాట. అందుకే భక్తులు ఒక సమూహంగా ఉండడం అనేది చాలా అవసరం. దాని యొక్క నష్టాలను మనం చూస్తున్నాం. ఇక మనం చేయగలిగింది ఏమిటి అంటే, వారిని స్కూల్కి పంపించాల్సినటువంటి అవసరం లేకుండా శ్రేష్టమైనటువంటి విధానం ఏమిటంటే, ఎక్కడైతే కనీసం గురుకులాలు ఇలాంటివి నడుస్తున్నాయో అక్కడికి పంపించడం. మనం చూస్తే దురదృష్టకరమైన విషయం చూడండి, ఇస్లాంలో కూడా వాళ్ళకి ఉన్నాయి, వాళ్ళు కావలసినటువంటి విధంగా వాళ్ళు చేసుకుంటున్నారు. ఇస్లాంలో వాటిని ఏమంటారు, మదర్సాలు ఉన్నాయి చూడండి. అలాగే క్రైస్తవులు కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా కొన్ని విధమైనటువంటి గురుకులాలు నడుపుకుంటున్నారు. కానీ మన విషయానికి వచ్చేసరికి ఇది చాలా చాలా దురదృష్టకరం. కానీ భారతదేశంలో వేరే సాంప్రదాయాల వాళ్ళు కూడా కొన్ని గురుకులాలు నడుపుతున్నారు. కానీ మన సంఘంలో దానికి అనుమతి లేదనమాట, దురదృష్టవశాత్తు. ఇంకా చేయగలిగింది ఏముంది, చాలా మంది ఇంట్లో హోమ్ స్కూలింగ్ అని అవి ఇవి నేర్పిస్తారు. ఏదైనా మనం ప్రయత్నం చేయడంలో తప్పు లేదు, కానీ ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా అంతిమంగా వారి యొక్క అదృష్టం, వాళ్ళు ఎంతవరకు దీన్ని తీసుకుంటారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మనం శిక్షణ ఇవ్వాలి, ఎందుకంటే తల్లిదండ్రులుగా మనం ప్రయత్నం మనం చేయాలి. కానీ మందిర వాతావరణంలో లేకపోతే ఒక భక్తుల యొక్క సమూహం ఉన్నటువంటి లేదా వర్ణాశ్రమ వాతావరణం ఉన్నటువంటి ప్రదేశాల్లో అయితే మనం చెప్పొచ్చు, వాళ్ళకి చాలా వరకు ఏముంటుంది, భరోసా ఉంటుందని చెప్పుకోవాలి. అయితే కొన్నిసార్లు చూసేది ఏమిటంటే, ఇలాంటి వాతావరణంలో ఉన్న వాళ్ళు కూడా ఏమవుతున్నారంటే ఈ రోజుల్లో చూస్తే ఒక వయసు వరకు వాళ్ళు బాగానే ఉంటున్నారు. ఒక వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఏమిటంటే బయట స్వాతంత్రాన్ని కోరుకుంటున్నారు. ఏమైనప్పటికీ ఓవరాల్గా కలియుగంలో అందరూ కూడా థర్డ్ క్లాస్ ఇంటెలిజెన్స్ అంటే ఒక దెబ్బ తగిలితే కానీ ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. అయితే ఎవరైతే బాల్యంలో ఈ విధమైనటువంటి భక్తి శిక్షణ పొందుతున్నారో వాళ్ళకి శిక్షణ ఉండడం వల్ల కొన్నాళ్ల తర్వాత వాళ్ళు స్వతంత్రంగా బయటికి వెళ్ళిపోయినా సరే జీవితంలో ఎప్పుడైతే దెబ్బ తగులుతుందో మళ్ళీ వాళ్ళు ఈ భక్తి మార్గానికి వస్తున్నారు. సో కాబట్టి మనం ప్రయత్నం చేయాలి. ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి, ముఖ్యంగా పాఠశాలలకి కళాశాలలకి పంపడం అనేది అసలు చాలా చాలా ప్రమాదకరమైనటువంటి. ఒకవేళ మన పిల్లల్ని మనం, అంటే వాళ్ళకి ఆసక్తి లేకపోతే అది వేరే విషయం, కానీ ఒకవేళ వాళ్ళకి ఆసక్తి ఉన్నా కూడా మనం బలవంతంగా వాళ్ళని పాఠశాలకి కళాశాలకి పంపడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు హోమ్ స్కూలింగ్ చేయించవచ్చు, వీలైనంత వరకు వారిని మనం శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ బయట సమాజంతో వ్యవహరించాల్సిందే. అందుకే కనీసం మనం చిన్నప్పుడు మనం ఈ శిక్షణ ఇచ్చినా వాళ్ళు ఒకవేళ బయటికి వెళ్ళాల్సి వచ్చినా ఖచ్చితంగా వాళ్ళు కృష్ణ చైతన్యంలోకి వస్తారు. మళ్ళీ కనీసం కొంచెం వయసు పెరిగిన తర్వాత లేకపోతే ఎప్పుడైనా సరే వచ్చే అవకాశం. అంతకుమించి వేరే ప్రత్యామ్నాయాలు కనిపించడం వల్ల కొన్ని ఆన్లైన్ గురుకులాలు నడుపుతున్నారు ఈ రోజుల్లో, కానీ అది ఎంత ప్రభావవంతం అనేది మళ్ళీ మనం చూడాలి. ఇస్కాన్లో కూడా స్వతంత్రంగా భక్తులు చాలా చోట్ల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు యూత్ ప్రీచింగ్ మీద చాలా ఇది చేసేవారు అనమాట. ఎందుకంటే యూత్ మనకి రావాలి, అప్పటికే పాడైపోయిన వాడు వస్తే ఎలా ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వాడు అసలు యూత్లోకి వచ్చేటప్పటికి పాడైపోతున్నాడు. అందుకే ఈ రోజుల్లో స్కూల్ ప్రీచింగ్ మీద దృష్టి పెట్టారండి. పాఠశాలల్లో ఉన్న వాళ్ళనే ఇది చేయాలని చెప్పి. కొన్నాళ్ళకి వచ్చే సాక్షాత్కారం అంటే అసలు వీడు స్కూల్కి రాకముందే వీడికి వేయాలని. ఆ తర్వాత ఏమర్థం అవుతుందంటే లేదా గర్భాధాన సంస్కారం నుంచి మొదలవ్వాలి, మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్లాల్సిందే. ఎంత తప్పించుకుందామని ప్రయత్నించినా మళ్ళీ ఆ విధానానికి వెళ్లాల్సిందే, వేరే మార్గం లేదు. అప్పటి వరకు మనం చేయగలిగిన ప్రయత్నం చేయడమే, అంతకుమించి మనం ఏం చేస్తాం.
అనుకున్నాం, చెప్పండి. ప్రభు ఇది మన ఆ, భక్తుల పిల్లలకు విద్యా సంస్థ అది తమ అర్థం కాలే ప్రభు. ఏమంటారు? భక్తుల కుటుంబాల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ విద్యా సంస్థ లేకపోవడం అది తమ చెప్పారు కదా, కొంచెం అర్థం కాలేదు అది. అంటే శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ లో ఆయన ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మ స్థాపన, అలాగే గురుకులాలను స్థాపించడం జరిగింది శ్రీల ప్రభుపాదుల వారు ఉండగా. ఎందుకని అంటే ఈ ఎవరైతే ఈ ఉద్యమంలోకి వచ్చినటువంటి గృహస్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పిల్లలు బయట సమాజంలోకి వెళ్ళకూడదు కాబట్టి వాళ్ళకి గురుకులాలను స్థాపన చేశారు. కానీ ఆ గురుకులాలు కాలగమనంలో కొంతమంది ఎవరైతే శిక్షణ లేనటువంటి వాళ్ళు వాటి యొక్క యాజమాన్యం చూడడం వల్ల కొన్ని జరగకూడనటువంటి తప్పిదాలు జరిగాయి. జరగడం చేత ఏం చేశారంటే ఈ గురుకులాలను నిలిపివేశారు. అసలు గురుకులం అనేటువంటి ఆ యొక్క కాన్సెప్ట్ ని పూర్తిగా తీసివేశారు. అర్థమవుతుంది కదా. ఎందుకని అంటే ఒకప్పుడు ఏవో జరగరానివి జరిగాయి గురుకులాల్లో అని చెప్పి, అదే మనం ఉదాహరణ చెప్పుకున్నాం. ఏమిటది అంటే స్నానం చేయించి పిల్లవాడిని నీళ్లతో పాటుగా విసిరేయడం లాగా. కాబట్టి ఇప్పుడు ఏదో జరిగింది, ఏదో జరుగుతుంటుంది, కలియుగం కాబట్టి దోషం అనేది ఉంటుంది. ఎలాంటిదంటే ఏదో ఒక మామిడి పండ్లు కొన్నామంటే అందులో 1-2 కుళ్ళిపోయాయంటే బుట్టంతా విసిరేయం కదా. కానీ ఇస్కాన్లో దురదృష్టవశాత్తు జరిగినది ఏమిటంటే, ఒకప్పుడు గురుకులాలను శ్రీల ప్రభుపాదుల వారు స్థాపించిన గురుకులాల్లో శ్రీల ప్రభుపాదుల వారు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని జరగరానటువంటి కొన్ని విషయాలు జరిగాయని చెప్పి పూర్తిగా అసలు గురుకులం అనేటువంటి పద్ధతినే తీసేశారు. ఇప్పుడు గురుకులాలను నిర్వహించడానికి లేదనమాట ఇస్కాన్ రూల్ ప్రకారం. అది దురదృష్టకరమైన విషయం అని చెప్తున్నాం. మీకు అర్థమైంది అనుకుంటాను. చేసుకోవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభు నేనే శృతకీర్తి దాస్, ఒక చిన్న విషయం మనవి చేద్దామని. ప్రభు ఎవరు చెప్పండి. నేను శృతకీర్తి దాస్ ప్రభు, ఒక చిన్న చెప్పండి. షేర్ చేద్దామని. ప్రభు మా అబ్బాయి 2006లో పుట్టాడు. 2007లో నేను సింహాచలంలో ఒక యాత్రకి అటెండ్ అయ్యాను. కృష్ణ స్మరణ ప్రభు అని చెప్పి మీరు విని ఉంటారు, ఐఐటి ప్రొఫెసర్ వారు ఆర్గనైజ్ చేసిన దాంట్లో. వారిని ఇదే ప్రశ్న అడిగాను. అంటే కొంచెం అప్పటికింత అనుభవం లేదు, ఎలాగ మా అబ్బాయి 1 year old ఏం చేయమంటారంటే, ప్రభుజీ ఏం చెప్పారంటే, జస్ట్ యూ ప్లే సమ్ కీర్తన్స్, ప్రభుపాద కీర్తన్స్ లెక్చర్స్, వాడికి అర్థమైనా అర్థం అవ్వకపోయినా వీలైనంతగా వాటిని వినిపించు అన్నారు. బట్ రిజల్ట్ ఈస్ ఓకే ప్రభు. ఇది నా 20 years old. ఓకే ప్రభు, ఓకే, మంచి సలహా ఇది కూడా. సో ప్రభు ఏమంటున్నారంటే వాళ్ళకి కీర్తనలు వినిపించడం చిన్ననాటి నుంచి. సో తల్లిదండ్రులుగా మనం ప్రయత్నం చేయాలి వీలైనంత వరకు, మనం ఎక్కడ కూడా వదిలేయకూడదు అనమాట. ప్రభుత్వాలు అదే ఉంటారు, ఏమంటారంటే సరే కలియుగం అనేది ఈ విధంగా ఉంటుందని తెలుసు, కానీ అలా అని మనం దానికి ప్రాయశ్చిత్తం ఏదో ఒకటి చేయకుండా ఉండకూడదు. మన వంతుగా మనం ఏదో ఒక ప్రయత్నం మనం చేయాలి. మిగిలినది భగవంతుడు వారిని ఎలా నడిపిస్తే వాళ్ళకి పూర్వకరం ఎలా ఉంటే అలా జరుగుతుంది. హరే కృష్ణ. గంధరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः।